హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 84వ భాగం. డ్రైవర్ కార్తీ అన్నాడు చక్రధర్ మార్కెట్కి వెళ్ళడానికి. తీయనండి అన్నాడు డ్రైవర్. సరే, కీస్ ఇవ్వు, మేం బజార్కి వెళ్ళాలి అన్నాడు చక్రధర్. కీస్ కూడా ఇవ్వడం కుదరదు, మీకు కారు ఇవ్వద్దన్నారు ధ్రువ్ సార్ అన్నాడు డ్రైవర్. కారు లేకుండా బజార్కి ఎలా వెళ్ళాలి అన్నాడు చక్రధర్ కోపంగా. ఆటోలో వెళ్దాం పదబావా, వీడి మీద ఎగిరితే ఏం వస్తుంది? మనమే కోరి ఈ పరిస్థితిని తెచ్చుకున్నాక అనుభవించక తప్పదు కదా అని బయటకు లాక్కెళ్ళాడు రాజేష్. మార్కెట్ దగ్గర ఆటో దిగి కూరగాయలు చూస్తున్నారిద్దరు. రాజేష్, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు చక్రధర్. ఉన్నాయి కదా, డబ్బులు ఇవ్వకుంటే కూరగాయలు ఎలా కొంటాం అన్నాడు రాజేష్. అవి కాదు, మహిమ దగ్గర, నీ దగ్గర, మీ గదిలో ఏమైనా ఎక్కువ డబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నాను అన్నాడు చక్రధర్. లేవు బావా, కానీ ఎందుకు అడుగుతున్నావు అని అనుమానంగా అడిగాడు రాజేష్. వీడు ఒకప్పటిలా లేడు, వీడితో ఏమైనా చెప్తే వాళ్లకు చెప్పేస్తాడు అని మనసులో అనుకొని, ఏం లేదు ఊరికే అడిగాను అనేసి నువ్వు కూరగాయలు కొంటూ ఉండు, నేనిప్పుడే వస్తాను అన్నాడు. ఎక్కడికి బావా అని అడిగాడు రాజేష్. దాహంగా ఉంది, డ్రింక్ తాగి వస్తాను అని మరో మాటకు తావు లేకుండా ముందుకు వెళ్ళిపోయి తన సెల్లో ఏదో ఫోన్ నెంబర్ వెతికి ఇక్కడ టెలిఫోన్ బూత్ ఎక్కడ ఉందో అని వెతికాడు చక్రధర్. ఎక్కడా దొరకలేదు. ప్రతోడి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే ఇక టెలిఫోన్ బూత్ వరకు ఎవరు వస్తారు? అందుకే ఇక్కడెక్కడ టెలిఫోన్ బూత్స్ లేనట్లుంది. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ అటుగా వస్తున్న ఒక వ్యక్తిని ఆపి, ఒక ఫోన్ చేసుకుంటాను, మీ ఫోన్ ఇస్తారా అని అడిగాడు. అతని చక్రధర్ని ఎగాదిగా చూసి, చేతిలో కాస్ట్లీ సెల్ ఉంచుకొని నన్ను ఫోన్ అడుగుతావేంటయ్యా అనేసి వెళ్ళిపోయాడు. దాంతో మరొక వ్యక్తిని ఆపి, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఒక ఫోన్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇవ్వరా అని అడిగాడు. ఏదో పెద్ద ఆయనలా ఉన్నాడనుకొని ఇచ్చాడు అతను. దాంతో కాస్త పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి ఏదో మాట్లాడుతున్నాడు. నా ఫోన్తో పాటు ఇంట్లో అందరి ఫోన్ ట్రాప్లో ఉన్నాయి, అందుకే నువ్వు నా ఫోన్కి ట్రై చేయకు, పని అయిపోతే ఎంత అడిగితే అంత ఇస్తాను, వీలైనంత త్వరగా పని అయిపోవాలి అని చెప్పి లైన్ కట్ చేసేసి ఆ కాల్ డీటెయిల్స్ డిలీట్ చేసేసి ఆ వ్యక్తికి ఫోన్ ఇచ్చేసి రాజేష్ దగ్గరకు వెళ్ళిపోయాడు చక్రధర్. తీర్థ తన పనులు పూర్తి చేసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ లాకర్ ఓపెన్ చేసి ఏదో జ్యువెలరీ బాక్స్ తీస్తుంది. అంతలో మరో జ్యువెలరీ బాక్స్ కింద పడిపోయింది. దాంతో జనని చనిపోయే వరకు ఆమె మెడలో ఉన్న నెక్లెస్ బాక్స్లో నుండి తుల్లినట్లుగా నేల మీద పడిపోయింది. ఏదో ఫైల్ చెక్ చేసుకుంటున్న ధ్రువ్ అది చూసి అటుగా వచ్చాడు. తీర్థ వెంటనే ఆ నెక్లెస్ని తీసి దాని పక్కనే ఉన్న జ్యువెలరీ బాక్స్ కూడా తీయబోతూ ఏదో పొడిలారా ఆలి ఉన్న డస్ట్ని చూసి నెక్లెస్ని బాక్స్లో పెట్టేస్తూ ధ్రువ్ వైపు చూసి, సారీ, కావాలని పడేయలేదు, చేయి తగిలి పొరపాటును పడిపోయింది అంది. వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు తీర్థ, నీ వల్ల పొరపాట్లు చాలా రేరుగా అవుతాయి అని ఆమె చేతిలో ఓపెన్ బాక్స్లో ఉన్న తల్లి నెక్లెస్ని తాకబోయాడు. వెంటనే తీర్థ వద్దు అంటూ బాక్స్ని వెనక్కి లాక్కుంది. ఎందుకలా చేశావు అన్నట్లుగా నొసలు ముడుస్తూ చూశాడు. అదేంటంటే ఈ నెక్లెస్ కాస్త డల్గా ఉందని మొన్నే అనుకున్నాను, ఇన్ని సంవత్సరాలు ఎవరూ వేసుకోలేదు, పాలిష్ చేయించలేదు, కాబట్టి దీని చుట్టూ ఏదో ఫంగస్లా డస్ట్ చేరింది. నువ్వు ఫస్ట్ టైం చూపించినప్పుడు టచ్ చేసిన నాకు ఆ రోజంతా చేయి ఇచ్చింగ్లా ఇరిటేట్గా అనిపించింది, అందుకే ఇప్పుడు నిన్ను తాకద్దు అంటున్నాను అంది. అవునా, మరి ఆ రోజు చెప్పలేదేం అని అడిగాడు. అంటే దీనివల్లే అని అప్పుడు క్లారిటీ రాలేదు, ఇప్పుడు నెక్లెస్ చుట్టూ ఏదో పొడిలా కనిపించేసరికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది అని చెప్పి బాక్స్ని క్లోజ్ చేసి శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి, సరే నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నాకు కొంచెం షాపింగ్ పని ఉంది అంది. ఓహో అవునా, ఇంకో మినీ డ్రెస్ కొంటావా అని కావాలనే కొంటెగా అడిగాడు ధ్రువ్. ఎందుకు బాబు, కోపంలో ఉండి పస్తు పడుకుంటావనుకుంటే నీ మాటలతో నా బాధను దూరం చేసి ఇంకా నిద్ర లేకుండా చేశావు,
మళ్ళీ అంత రిస్క్ చేయను, నాకు ఓపిక లేదు అంది బుగ్గలు ఎరుపెక్కిపోతుండగా. దాంతో పకాలను నవ్వి, పనిష్మెంట్ ఉంటుందని ముందే చెప్పాను కదా అంటూ ఆమెను చుట్టుకున్నాడు. గొప్పేలే, సరే నువ్వు ఆఫీస్కి బయలుదేరు అంది. రాణిగారు ఏం షాపింగ్ చేస్తారో అని అడిగాడు. అతని నుండి వేరుపడి, నాకేం వద్దు అని ఆ గదిలో ఉన్న అత్తగారి ఫోటో చూపిస్తూ, ఈ నెక్లెస్ అక్కడ ఎంత అందంగా ఉందో కదా, ఇప్పుడిది కళ తగ్గి అందవిహీనంగా ఉంది, అందుకే కాస్త మెరుగు పెట్టిస్తాను. అన్నీ మెరుస్తూ ఇది మాత్రం మెరుపు లేకుండా ఉంటే ఏదోలా ఉంది. మెరుగు పెట్టిస్తే ఈ డస్ట్ కూడా పోతుంది కదా, అత్తయ్య వస్తువులన్నీ మెరుస్తూ ఉండాలి, అప్పుడే బాగుంటాయి అంది. సరే అయితే పద, నేను కూడా వస్తాను, ఇంతవరకు నీకేం కొనివ్వలేదు కదా, ఏమైనా షాపింగ్ చేద్దాం అన్నాడు. నువ్వు వస్తే నా అనుమానాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అని మనసులో అనుకుని, ఇప్పటికి ఇంట్లో ఉన్నవి సరిపోవా, ఇంకా షాపింగ్ చేస్తావా? బీరువా నిండా చీరలున్నాయి, లాకర్ నిండా నగలున్నాయి, అయినా మొన్నే మేనక ఫంక్షన్ కోసం నాకు జ్యువెలరీ తీసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు? వద్దు అంది. దాంతో అప్పటి వరకు సరదాగా ఉన్న ధ్రువ్ సీరియస్గా అయిపోతూ, క్షణం ఆలస్యమైన ఇద్దరం ఒకలానే ఆలోచిస్తాము తీర్థ, నీకు వచ్చిన అనుమానం నాకు రాదంటావా? నువ్వు షాపింగ్ అని అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసిపోతుంది అని తెలిసి కూడా నువ్వు నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావు అన్నాడు. దాంతో తీర్థ మారు మాట్లాడకుండా ధ్రువుని హత్తుకొని గట్టిగా గాలి పీల్చి వదిలి అతని నుండి వేరుపడి, అనుమానం మాత్రమే ధ్రువ్, మనం భయపడేలా ఏముండదు, అందుకే నేనొక్కదాన్నే వెళ్ళి వస్తాను అంది. వీల్లేదు, ఆ డస్ట్కి కారణమేంటో తెలిసే వరకు నా మనసు కుదురుగా ఉండదు, పద వెళ్దాం అన్నాడు. సరే అని జ్యువెలరీ బాక్స్ తీసుకుని అతని వెంట కదిలింది. ధ్రువ్ కారు డ్రైవ్ చేస్తూ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. తీర్థ నార్మల్గా ఉన్నట్లు ఉంటూనే లోపల చాలా టెన్షన్ పడుతుంది. అన్ని జ్యువెలరీ బాగా ఉండి దీనికి మాత్రమే ఎందుకు ఇలా డస్ట్ చేరింది, ఇదేమైనా గతంలోని విషాదానికి సూచన అని అనుకోగానే ఆమె గుండె బరువైపోయింది. దాంతో నీళ్లు నిండిన కళ్ళను మూసి, భగవంతుడా అలా కాకుండా ఉండేలా చూడండి అని కోరుకుంటుంది. కారు డ్రైవ్ చేస్తూ ధ్రువ్ కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాడు. ఇన్ని రోజులు నేనెందుకు గమనించలేదు, దీని వెనుక ఏదైనా ఉపద్రవం ఉందా అని అనుకుంటుంటే అతని శరీరం సన్నగా వణికింది. వెంటనే శ్వాసను కంట్రోల్ చేసుకుంటున్నట్లు దీర్ఘ శ్వాస తీసి వదిలి కారు వేగం పెంచాడు. దాంతో ఆలోచనలో నుండి బయటకు వచ్చిన తీర్థ, ధ్రువ్ కాస్త స్లోగా పోని, నాకు చాలా భయం వేస్తుంది అంది. అయినా అతను వినకపోవడంతో ధ్రువ్ భుజం మీద చేయి వేసింది. దాంతో అతనికి తెలియకుండానే కారు వేగం నెమ్మదించింది. అంటే నీలో కూడా అలజడి ఎక్కువవుతుంది, ఒకవేళ అనుమానం నిజమైతే అని తీర్థ అనుకోగానే మరింతగా కలత చెందుతుంటే ధ్రువ్ కారు ఒక దగ్గర ఆగింది. ధ్రువ్ దిగబోతుంటే తీర్థ అతన్ని పట్టి ఆపి, ధ్రువ్ నాకు ప్రామిస్ చేయి అంది. ఎందుకు అన్నట్లుగా చూశాడు. విషయం ఏమైనా కానీ నువ్వు నీలా ఉంటానని, నీ ఆధీనంలో ఉంటానని, అదే కంట్రోల్లో ఉంటానని మాట ఇవ్వు అంది. దాంతో ధ్రువ్ మాట ఇవ్వకుండా, టైం వేస్ట్ చేయకుండా పద తీర్థ అని జ్యువెలరీ బాక్స్ తీసుకొని కదిలాడు. భగవంతుడా నువ్వే రక్ష అనుకుంటూ అతన్ని అనుసరించింది. అది ఒక కెమికల్ ల్యాబ్, దాని నిండా రకరకాల రసాయనాలతో చాలామంది ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. రిజల్ట్స్ నోట్ చేసుకుంటూ మరో రకం ద్రావకం వేస్తూ పరీక్షలు చేస్తున్నారు. అక్కడ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ప్రయోగాలు చేస్తూ అనుభవం సంపాదించిన తలలు పండిన పెద్దవాళ్ళు ఉన్నారు. ధ్రువుని చూడగానే అతని ఫ్రెండ్ వర్ధన్ ల్యాబ్ నుండి బయటకు వచ్చాడు. అతను వీళ్ళ దగ్గరకు వస్తూనే తీర్థని చూసి, నమస్తే వదిన అని విష్ చేసి, ఏంట్రా ఫోన్లో ఏదేదో చెప్తున్నావు అని అంటూ ధ్రువుని పక్కకు తీసుకెళ్ళబోయాడు. తీర్థ నమస్తే అన్నట్లుగా చిన్నగా తల ఊపి, వదిన అని ఉచ్చరిస్తూ, ఎంత తీయగా పిలిచాడు ఈ అబ్బాయి, ఈ పిలుపు నా ఇంట్లో దూరం అయ్యింది అని అనుకొని, అయినా ఎవరికి ఏది ప్రాప్తమో అదే లభిస్తుంది కదా అని అనుకుంది. ధ్రువ్ ఫ్రెండ్ని ఆపి, పక్కకు వెళ్లాల్సిన అవసరం లేదు, మా ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవు అని చెప్పి ఫ్రెండ్ చేతిలో జ్యువెలరీ బాక్స్ పెడుతూ, నేను చెప్పిన ఐటెం ఇదే, బాగా పరీక్ష చేసి విషయమేంటో ఇప్పుడే చెప్పు, ఎంత సమయమైనా పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం అన్నాడు. దాంతో వర్ధన్ దాన్ని ఓపెన్ చేసి తాకబోయాడు. అది చూసి తీర్థ ఒక క్షణం టెన్షన్ పడింది.
అంతలోనే అతని చేతికి ఉన్న గ్లౌస్ చూసి రిలాక్స్ అయ్యింది. సరేరా, టైం అయితే ఎక్కువే పడుతుంది. ఈలోపు ఏదైనా పని ఉంటే చేసుకుని రావచ్చు కదా అన్నాడు వర్ధన్. నాకంత అర్జెంట్ పనులేం లేవు, మేక్ ఇట్ ఫాస్ట్ అన్నాడు ధ్రువ్ గంభీరంగా. సరే, నీ ఇష్టం, అక్కడ కూర్చోండి అనేసి వర్ధన్ బాక్స్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. క్షణానికి గంభీరంగా మారుతున్న ధ్రువ్ వదనం చూసి తీర్థ అతని చేయి గట్టిగా పట్టుకుంది. మరుక్షణం చూపుల సాంద్రతను తగ్గిస్తూ ఆమె వైపు నార్మల్గా చూసి రిలాక్స్ అన్నాడు. దాంతో ధ్రువ్ని అక్కడ చైర్స్లో కూర్చోబెడుతూ ఆమె కూడా అతని పక్కన కూర్చొని నేను కాదు, నువ్వు రిలాక్స్గా ఉండు అని చెప్తూ అతని భుజాన్ని చుట్టుకుని ఆసరా చేసుకుని చారబడి మనది కేవలం అనుమానం మాత్రమే, మనం భయపడేలా రిజల్ట్స్ రాదు, చూస్తూ ఉండు అని చెప్పింది. ఆమె మాటలు విని ధ్రువ్ ఆమె చేతి మీద చేయి వేశాడు. రిజల్ట్స్ ఏం వస్తుందో అని తీర్థ ఆలోచనల్లో ఉంటే, ఈ నెక్లెస్ నేను పుట్టినప్పుడు డాడ్ మామ్కి గిఫ్ట్గా ఇచ్చారు. చనిపోయే క్షణం వరకు ఆమె దీన్ని తీయలేదని డాడ్ చెప్పారు. మరైతే అనుమానించేలా ఏమైనా ఎందుకు ఉంటుంది? తీర్థ అంటున్నట్లు జస్ట్ డస్ట్ మాత్రమే అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. చక్రధర్ ఇంటికి వచ్చేసరికి తీర్థ ధ్రువ్ ఆఫీస్కి వెళ్ళిపోయారని తెలిసి ఈవిల్ స్మైల్ చేస్తూ టిఫిన్ తినేసి లాన్లో కూర్చొని పిచ్చివాడిలా నవ్వుకుంటున్నాడు. నాకు గార్డెన్ పని అప్పగిస్తే మిమ్మల్ని గాలిలో కలపడానికి ప్రయత్నం చేయలేను అని అనుకున్నారా? ముహూర్తం పెట్టేశానురా. ఈరోజో రేపో మీరు పైకి పోవడం ఖాయం. నేనెప్పుడు ఏం చేస్తున్నానో అని కుక్కలా వాసన చూసావు కదా, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. చేతిలో అకౌంట్లో డబ్బులు లేకుండా చేస్తే మీరు ఆడించినట్లు ఆడతాననుకున్నారా? మీ చావుకి ముహూర్తం పెట్టలేననుకున్నారా? నన్ను తక్కువ అంచనా వేశావు ధ్రువ్. మీ ఇద్దరి ఆయువు తీరిపోయే సమయం ఆసన్నమైంది అని వంకర నవ్వుకున్నాడు. ఏంటి బావా అలా నవ్వుతున్నావు అని అడిగాడు రాజేష్. ఏం లేదు అనేశాడు చక్రధర్. టిఫిన్ తినేసావు కదా, సరే పద గార్డెన్ పని చేసుకుందాం అని పిలిచాడు రాజేష్. ఇంకా కొన్ని రోజులే కదా అని సర్ది చెప్పుకొని పనిలోకి కదిలాడు చక్రధర్. ధ్రువ్, అలా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం రా అని పిలిచింది తీర్థ. ప్లీజ్ తీర్థ, నేను నార్మల్గానే ఉన్నాను. నా మూడ్ చేంజ్ చేయాలని అక్కడికి ఇక్కడికి అని మాటల్లో పెట్టాలని చూడకు అన్నాడు. మనం వచ్చి 3 గంటలు అయ్యింది, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లంచ్ టైం అయ్యింది, నీకు ఆకలి వేయడం లేదా? అందుకే ఏమైనా తినేసి వద్దాం పదా అంది. నాకు దేని మీద మనసు లేదు తీర్థ, రిజల్ట్స్ వచ్చే వరకు కాసేపు నన్ను వదిలే ప్లీజ్ అన్నాడు. అంతలో వర్ధన్ బయటకు వచ్చాడు. అతన్ని చూస్తూనే ధ్రువ్ చైర్లో నుండి లేచి అతని దగ్గరకు వెళ్ళాడు. తీర్థ కూడా ధ్రువ్ని అనుసరించింది. ధ్రువ్, ఒకసారి నాతో లోపలికి రా అన్నాడు వర్ధన్. పర్వాలేదు, విషయం ఏదైనా ఇక్కడే చెప్పు అన్నాడు ధ్రువ్. లేదు, నువ్వు లోపలికి వచ్చే తీరాలి అని. వదినా, మీరు కూడా రండి అని ఇద్దరినీ ల్యాబ్లోకి తీసుకెళ్లాడు వర్ధన్. ఏమైందో ఏం చెప్తాడో అని భయపడుతూనే తీర్థ వాళ్ళను అనుసరించింది. వర్ధన్ ప్రొఫెసర్ రాఘవన్ దగ్గరకు తీసుకెళ్ళి నా ఫ్రెండ్ ధ్రువ్దీప్, అతని భార్య అని అతనికి చూపించి మా ప్రొఫెసర్ రాఘవన్ గారు అని పరిచయం చేశాడు. నమస్కారం అని చేతులు జోడించింది తీర్థ. చిన్నగా తలను వాడించి వెల్ మిస్టర్ ధ్రువ్, నువ్వు తెచ్చిందేంటో నీకు తెలుసా అని అడిగాడు. దాంతో నొసలు ముడిచాడు ధ్రువ్. ఈ నెక్లెస్ ఎవరిది అని అడిగాడు రాఘవన్. మా అమ్మగారిది. ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడిగాడు. ఆమె చనిపోయిందని చెప్పకుండానే ఎలా ఈ ప్రశ్న అడుగుతున్నాడు అని అనుకొని, ఆమె చనిపోయి 25 ఏళ్ళు అవుతుంది అని చెప్పి, మీకు మా అమ్మగారు తెలుసా అని అడిగాడు ధ్రువ్. నాకు మీ అమ్మగారెవరో తెలియదు అన్నాడు. అయితే అలా ఎలా అడిగారు అని అనుమానంగా చూశాడు ధ్రువ్. ఆమె బ్రతికి ఉన్నారో లేదో నువ్వు చెప్పకుండానే నేను ఆ ప్రశ్న అడిగాను, అదే ఎలా అని అనుకుంటున్నావు కదా అని అడిగాడు రాఘవన్. అవును అన్నట్లుగా తలను ఊపాడు ధ్రువ్. చెప్తాను. యాపిల్ సీడ్లో ఎమెడిలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఆ సీడ్స్ మనం చప్పరించినా నమిలి మింగేసినా అది సైనైడ్లా కన్వర్ట్ అవుతుంది. అయితే మనిషి పొరపాటున ఒకసారి యాపిల్ సీడ్ తింటే ప్రమాద శాతం కాస్త తక్కువగా ఉంటుంది. అదే తరచుగా ఒకే మోతాదులో తీసుకుంటూ ఉంటే అది ఆ మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. ఇట్ కాల్డ్ స్లో పాయిజన్.
చేతులకు మట్టి అంటకుండా చాలామంది దీన్ని స్లో పాయిజన్లా యూజ్ చేసి కక్ష కట్టిన వాళ్ళను చంపుతున్నారు. ఆ మధ్య కేరళలో కూడా ఇలాంటి కేసు చాలా సంచలనం సృష్టించింది అని ఆపాడు రాఘవన్. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నాడు ఇతను అని తీర్థ, ధ్రువ్ ముఖముఖాలు చూసుకున్నారు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని చూస్తున్నారా? కారణం ఉంది. ఈ నెక్లెస్ మీ అమ్మగారి దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నా ఉద్దేశం, ఆమె నేరుగా కొనుక్కున్నారా లేక ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారా అని అడిగాడు రాఘవన్. నేను పుట్టిన సంతోషంలో నా తండ్రి అమ్మకు ప్రజెంట్ చేశారు అన్నాడు ధ్రువ్. నీ తల్లిదండ్రుల రిలేషన్ ఎలా ఉండేది అని అడిగాడు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారని మా తాతయ్య చెప్పేవారు. కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. చెప్తాను. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎవరు వేసుకుంటున్నారు? ఎవరు దీన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగాడు. అమ్మ చనిపోయిన దగ్గర నుండి ఎవరూ వేసుకోలేదు. ఈరోజు నా వైఫ్ వేరే జ్యువెలరీ తీస్తుంటే ఇది కింద పడి ఏదో పౌడర్లా ఉండడం నోటీస్ చేసింది. సో కారణం కనుక్కుందామని ఇక్కడికి తీసుకొచ్చాము అన్నాడు ధ్రువ్. అయితే అప్పటి నుండి దీన్ని ఎవరూ తాకలేదు కదా అని అడిగాడు అతను. 2 times అనుకోకుండా నా వైఫ్ టచ్ చేసింది అని చెప్పాడు ధ్రువ్ తీర్థ వైపు చూపిస్తూ. అప్పుడు నీకు ఇచ్చింగ్, ఇరిటేషన్లా ఏమైనా ఇబ్బంది కలిగిందా మిసెస్ ధ్రువ్ అని అడిగాడు అతను. షాక్లా చూస్తూ అవును సార్ అంది తీర్థ. వెంటనే వర్ధన్ వైపు చూశాడు రాఘవన్. ఓకే సార్ అని. వదిన, మీరు ఒకసారి ఇలా రండి, మీకు ఇంజెక్షన్ చేయాలి అన్నాడు వర్ధన్. బట్ వై? మీరు విషయం చెప్పకుండా ఎందుకు ఇదంతా చేస్తున్నారు అన్నాడు ధ్రువ్. 1 minute యంగ్ మ్యాన్, నీకంతా చెప్తాను అని రాఘవనే 1-2 డెస్కులు వెతికి ఏదో బాటిల్ తీసి మెడిసిన్ లోడ్ చేసుకొని తీర్థ చేతికి ఇంజెక్ట్ చేశాడు. దాంతో తీర్థ భయంగా ధ్రువ్ చేయి పట్టుకుంది. రిలాక్స్ అని అంటున్నాడు కానీ ధ్రువ్కి చాలా టెన్షన్గా ఉంది. అసలు ఏం జరుగుతుందో, ఇతను ఏం చెప్తాడో ఊహించడానికి కూడా భయపడుతున్నాడు ధ్రువ్. ఇంకా ఉంది. జనని మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? ఇప్పుడు రాఘవన్ ఏం చెప్తాడు? తీర్థకు ఎందుకు ఇంజెక్షన్ చేశాడు? ఈ విషయాలు తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ విన్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.